హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. అసలు పొంగులేటి ఎఫర్ట్స్ ఎంత, ఆయన ఎఫర్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి? బీఆర్ఎస్ను ఖాళీ చేసే వరకు పొంగులేటి నిద్రపోరేమో, అసలు ఆగరేమో అన్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో చేరతారు అనుకున్న వాళ్ళకంటే వీళ్ళు పార్టీ మారరు అనుకున్న వాళ్ళే జంప్ కొడుతున్నారు. ఆ రేంజ్లో సీక్రెట్ మీటింగ్ జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ. దీని అంతటికీ కారణం ఒకే ఒక్కడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 6 ఎమ్మెల్సీలను అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడంలో వెనుకుండి నడిపించింది పొంగులేటినే. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ వెనుక ఉన్నది కూడా ఆ మంత్రే. మూడో కంటికి తెలియకుండా రాజకీయ ఉద్దండుడైన కేసీఆర్కు సమాచారం తెలియకుండానే చేస్తూ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నుంచి తీసుకెళ్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ ఛాలెంజ్ చేశారు పొంగులేటి. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ విషయంపై పెద్ద వార నడిచింది. అన్నట్టుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి ఇంత కసిగా పనిచేయడానికి వెనుక ఉన్న కారణం బీఆర్ఎస్ఏ. అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేసింది. 2014లో తెలంగాణ ఏర్పడిన మూమెంట్లోనూ సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీగా ఉన్న వైసీపీ నుండి ఖమ్మం ఎంపీగా గెలిచారు పొంగులేటి. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో కనీసం టికెట్ ఇవ్వలేదు. ఒక్క అసెంబ్లీ కానీ ఒక్క ఎంపీ టికెట్ కానీ ఇవ్వలేదు. 2023లో అంటే మొన్నటి ఎన్నికల్లోనూ టికెట్ లేదని తేల్చేసింది. ఒక విధంగా పార్టీకి పొంగులేటి అవసరం లేదని ఫిక్స్ అయ్యారు కేసీఆర్. బహుశా ఆ కోపంతోనే ఇప్పుడు బీఆర్ఎస్పై పగ తీర్చుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పైగా కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి అంటూ పొంగులేటిని పరోక్షంగా విమర్శించారు కేసీఆర్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారో ఏమో కానీ అందుకే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు పొంగులేటి శ్రీనివాస్. ఏదేమైనా వరుస వలసలతో బీఆర్ఎస్ అల్లాడిపోతుందంటే కారణం మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డినే. ప్రభుత్వ వ్యవహారాల్లో, పార్టీ వ్యవహారాల్లో స్వయంగా చూసుకుంటూనే రేవంత్ రెడ్డి తాను ఢిల్లీలో బిజీగా ఉన్న ఇక్కడ రాజకీయ వ్యవహారాలు చక్కపెట్టడంలో, ఆగకుండా చూసుకోవడంలో ఈ మధ్య 5 రోజులు, మొన్న 2 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాలయాదయ్య కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడే 6 ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటే దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాగానే కండువా కప్పారు, కానీ ఇవన్నీ వెనుకుండి నడిపించింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.